చిన్న రాష్ట్రం పాండిచ్చేరి. టోటల్ సీట్స్ 30, మ్యాజిక్ ఫిగర్ 16. ఎన్డీఏ బీజేపీ మనం చూసుకుంటే బీజేపీ ఏఐఎన్ఆర్సీ మనం చూసుకునే కరెక్ట్ చేస్తే 16 నుండి 19 సీట్లు వచ్చే అవకాశం ఉన్నదట. టోటల్ సీట్స్ 30. చాలా చిన్న రాష్ట్రం పాండిచ్చేరి. ఆ తర్వాత ఎస్పీఏ, కాంగ్రెస్, డిఎంకే 11 నుండి 14 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. టీవీకే అదర్స్. టీవీకే అంటే ఏంది తెలుసు కదా, ఎవరు? విజయ్కి 3 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. 1 నుండి 3. ఎక్కడ? పాండిచ్చేరిలో. అద్భుతంగా ఉంది కదా కథ. అది బంద్ అయినట్టుంది, అది బాగా ఎక్కువ కూల్ అయినట్టుంది. మ్యాజిక్ ఫిగర్ 16. సో ఇది పాండిచ్చేరికి సంబంధించిన స్టేట్కి సంబంధించిన అంశం. ఇక తర్వాత తమిళనాడు చూసుకుంటే, తమిళనాడు ఎగ్జిట్ పోల్ చూసుకుంటే టోటల్ సీట్స్ 234, మ్యాజిక్ ఫిగర్ 118 అట. అంటే 118 సీట్లతో తమిళనాడులో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంది అని చెప్పి బీకాన్ సర్వే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఎస్పీఏ, డిఎంకే, ఐఎన్సి, విసికే, డిఎండికే, లెఫ్ట్ అండ్ అదర్స్ మొత్తం చూసుకుంటే ఇక డిఎంకేకి సంబంధించినటువంటి వ్యవహారంలో తమిళనాడులో 119 నియోజకవర్గాల నుండి 124 నియోజకవర్గాలు గెలిచే అవకాశాలు ఉన్నాయట తమిళనాడులో. అంటే మళ్ళీ డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్డీఏ చూసుకుంటే ఎన్డీఏ బీజేపీ, పిఎంకే, ఏఎంఎంకే అట, అదర్స్ అట, ఏఐఏ, డిఎంకే అని చెప్పి 86 సీట్ల నుండి 91 సీట్లు ఎన్డీఏకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీవీకేకు అంటే తలపతి విజయ్కి 16 సీట్ల నుండి 21 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. ఏది? బీకాన్ సర్వే వాళ్ళు చెప్తున్నారు. ఎన్టీకేకు 0, పిఎంకేకు 0. సో మొత్తానికి 118 సీట్లతో డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశాలు తమిళనాడులో కనబడుతున్నాయి. ఇక వెస్ట్ బెంగాల్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ టోటల్ సీట్స్ 294, మ్యాజిక్ ఫిగర్ 147 సీట్లతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందట వెస్ట్ బెంగాల్లో ఏదో ఒక పార్టీ. టీఎంసీ, ఏఐటీసీ, టీఎంసీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు. టీఎంసీకి 149 నుండి 154. తర్వాత ఎన్డీఏకేమో 136 నుండి 141. తర్వాత లెఫ్ట్ కాంగ్రెస్ ఐఎస్ఎఫ్ 5 నుండి 10 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. సో ఇంతకుముందు మీరు ఆపరేషన్ చాణక్యలో ఏమో బీజేపీ వెస్ట్ బెంగాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పినారు. ఇక్కడ చూస్తే మాత్రం టీఎంసీ గెలిచే అవకాశం ఉందని, అంటే మమతా బెనర్జీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. సో అంత డిఫరెన్సియేషన్ కనబడుతున్నది. కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ కొంత టఫ్ ఫైట్ ఉంటుంది, టఫ్ వార్ ఉంటుంది. సో దాదాపు మ్యాజిక్ ఫిగర్ 148 అంటున్నారు. బీజేపీ గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, లేకపోతే టీఎంసీ గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది బెంగాల్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్ అయిపోయింది కదా, గంటే కదా. సో చాలా డిఫరెన్షియేషన్స్ కనబడుతున్నాయి. ఆ ఎగ్జిట్ పోల్కి ఈ ఎగ్జిట్ పోల్కి చాలా డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. ఒకటి చాణక్యకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్, లేకపోతే బీకాన్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మనం చూసుకుంటే వెరీ డిఫరెంట్.